సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. మనకి 18 సంవత్సరాలు దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించారు. ఈ ఓటు ఎవరికి వేయాలి? అందరూ బాగా నేర్చైపోయినట్టున్నారు. అయ్యన్న పాత్రి గారి నాయకత్వం వినిపించాలి. మర్రిపాలెం మొత్తానికి అయ్యన్న పాత్రి గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం. అంటే ఇప్పుడు కొత్తగా ఒక ట్రెండ్ చెప్తున్నారు. మీ వాళ్ళందరూ ముగ్గురేసి వస్తున్నారు, మీ సింగిల్గా వస్తున్నాం, సింహంలాగా వస్తున్నామని. వాళ్ళు గుర్తుపెట్టుకుంటే వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడున్న టీఆర్ఎస్ ప్రభుత్వంతో కమ్యూనిస్టులతోటి కలిపి పోటీ చేశారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసిన విశేషం ఏమిటంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు 5 సంవత్సరాల్లో 11 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ప్రతిదీ నవరత్నాలు మేము చేస్తామంటున్నారు. కరోనా వచ్చిన కాడి నుంచి నేటి వరకు ప్రజలకి ఉచితంగా రేషన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకొని రేషన్ డిపోల్లో ఇచ్చుకుంటున్నారు. ఉచితంగా ప్రతి ఒక్కరికి గ్యాస్ బండ సిలిండర్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ప్రతి ఇంటికి కొలా ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, జగనన్న కాలనీ జగనన్న కాలనీ అంటున్నారు. అది జగనన్న కాలనీ కాదమ్మా. అక్కడ స్థలానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అక్కడ ఇచ్చిన 1,80,000 రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. కాదని ఎవరైనా చెప్తే వాళ్ళ ఛాలెంజ్ నేను స్వీకరిస్తాను. 1,50,000 రూపాయలు ఇచ్చారు, 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధులు ఇచ్చారు. ఒకటి కాదు, రెండు కాదు, 156 పథకాలు. ఒక్క పథకానికి కూడా నరేంద్ర మోడీ గారు పేరు పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదండి? ప్రజల డబ్బుతో సంక్షేమం నిరూపిస్తున్నారు కాబట్టి. ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాబోయే రోజుల్లో సీఎం రమేష్ గారి గుర్తు కమలం పువ్వు, అయ్యన్న పాత్రి గారి గుర్తు సైకిల్. అయ్యన్న పాత్రి గారు గెలిస్తే మినిస్టర్ అవుతారు. సీఎం రమేష్ గారు గెలిస్తే డైరెక్ట్ నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి అనకాపల్లికి కావాల్సిన నిధులు తెస్తారు. ఈ బూడి ముచ్చల్లాడి గారు గెలిచారు అనుకోండి, అక్కడికి వెళ్ళి హిందీ ఈయనకి రాదు, ఈయన తెలుగు ఆయనకి రాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క యువత, మనకి 13 రోజులు ఉంది, ప్రతి ఒక్క మహిళ మాతృమూర్తి మీరందరూ ఈ దేశ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనకుండే ఓటుతో ఇక్కడ మన కోస్తా టైగర్ అయ్యన్న పాత్రి గారిని, అదేవిధంగా సీఎం రమేష్ గారిని మన పంచాయతీ నుంచి 500 ఓట్లు మెజార్టీ చెప్పుకుంటాం. రమణని చెప్పినట్టు మనందరం కలిసి అప్పుడు ఈ ప్రాంతానికి ఏం కావాలన్నా మన ఎంపీ గారితో, మన మినిస్టర్ గారితో మాట్లాడి మన ప్రాంత అభివృద్ధి చేసుకుందామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా మనస్ఫూర్తి